యాహ్! మనం ఇన్నర్ బాడీ కనెక్షన్ దగ్గర నుంచి ట్రాన్స్‌ఫర్మేషన్ త్రూ ది బాడీ. ఈ బాహ్య శరీరం నుంచి అంతర్ శరీరంలోకి వెళ్ళటం ఎలా అనేది చూసాం. దీంట్లో వచ్చి రకరకాలటువంటి మతాలు, చాలా మతాలు ఈ శరీరం అనేది శాశ్వతం కాదు, దాన్ని నమ్ముకొని ఉండకూడదు అనే విధంగా రకరకాలైనటువంటి అభిప్రాయాలు, తర్వాత ఈ బాడీ గురించి శరీరాన్ని వాళ్ళు డినై చేయటం ఇవన్నీ చేశారు. అటువంటప్పుడు చాలా మంది స్పిరిచువల్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే ఈ ఆధ్యాత్మిక చింతన కలిగి స్వర్గాన్ని, మోక్షాన్ని సాధించడానికి ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా ఈ శరీరం అనేది పాపంకిలమైంది, తర్వాత ఈ ప్రయాణానికి, ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇది ఒక అడ్డము అని చెప్పారు. అయితే కొంతమంది మాత్రమే ఎందుకు కనుక్కోగలిగారు, ఈ శరీరాన్ని పైకి వెళ్ళటానికి కనుక్కోగలిగారు అనే దాని గురించి మాట్లాడుతూ, ఈ శరీరం అనేది మనకి ఈ మానవ శరీరం, మన హ్యూమన్స్ అంటే మన మానవ జాతి జంతుజాలానికి మనకి పెద్దగా తేడా లేదు. అందరం అవి పడుకుంటాయి, లెగుస్తాయి, దానికి బాధ ఉంటది, సంతోషం ఉంటది, శ్వాస ఉంటది, తింటాయి, తాగుతాయి, అన్ని వాటికి అన్ని మనం ఎట్లా చేస్తామో ఈ ప్రకృతిలో ఉన్న సకల జంతుజాలం ప్రాణజీవికి అన్నిటికీ వాళ్ళకి ఉంటాయి. ఏమైనా ఆకులు ఆలాలు కూడా, ఆకు కూడా చిన్న ఆకు నుంచి మళ్ళీ పెద్ద ఆకు అయ్యి మళ్ళీ రాలిపోయేదాకా ఈ ప్రాసెస్ అంతా అందరికీ కామనే. ఇటువంటి అప్పుడు మనం ఇవన్నీ కూడా మనకి డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అందుకని మనం జంతువులకి మనకు ఒకటే తేడా ఏంటంటే మనం ఆలోచిస్తాం, అలా ఆలోచించలేము అని చెప్పేసి అట్లా. అలాగే ఆడమ్ అండ్ ఈవ్ పుట్టినప్పుడు కూడా వాళ్ళు పూర్తి దిగంబరంగా ఉన్నా కూడా తర్వాత వాళ్ళు భయపడిన తర్వాత వాళ్ళు చాలా భయపడ్డారు దాని గురించి. దాని తర్వాత వాళ్ళు మెల్లగా ఈ మానవ శరీరాన్ని కప్పుకోవటం, బట్టలు ఇవన్నీ రకరకాలుగా అన్నీ వచ్చేస్తుంది. అక్కడి నుంచి అన్కాన్షియస్కి వెళ్ళిపోయి, అన్కాన్షియస్ తెలియని తనంలోకి వెళ్ళిపోయి అది నిజాన్ని దీన్ని వదిలేశారు. తర్వాత సిగ్గుపడటం, ఈ వంటి మీద రకరకాల మరకలు ఉంటాం, శరీరం కొన్ని పార్ట్స్, కొన్ని భాగాలకు మాత్రమే, తర్వాత బాడీ ఫంక్షన్స్, ఈ శృంగారం అనేది, ఇవన్నీ మనిషికి ఒక్కొక్కరికి వచ్చి ఇక్కడి నుంచి మెల్లగా ఆ యానిమల్ నేచర్, జంతు ప్రవృత్తిలో నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఆ అంతర్గతంగా ఆ దైవత్వం, వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని చూడటానికి, ఆనందించడానికి మెల్లమెల్లగా మొదలుపెట్టారు. మెల్లగా ఈ శరీరంలో నుంచి ఈ బంధాల్లో చిక్కుకోకుండా ఈ శరీరానికి ఉన్న ఈ బంధాన్ని, శరీరంతో ఉన్న బంధాన్ని మెల్లగా తొలగించుకుంటే వాళ్ళు ఆ శరీరం నుంచి బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ శరీరాన్ని ఒక మనం వేసుకునే బట్టలు ఎట్లా మనం చూసుకుంటామో ఆ విధంగానే చూసుకున్నారు, కానీ శరీరమే జీవితం, ఇదే ప్రాణం అని చెప్పని దాంట్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చేసారు. అంటే మనం ఈ ఇన్నర్ బాడీ కనుక్కోవడం దగ్గర నుంచి మనం ఈ బాహ్య శరీరంలో నుంచి అంతర్ శరీరంలోకి మనని మనం తెలుసుకోవటానికి చేసే ప్రయాణంలో మనం పూర్తిగా ఈ జంతు ప్రవృత్తి నుంచి మనం బయటకు వచ్చేసి మన శరీరంలో నుంచి మనం విడిపోవడం, అంటే శరీరాన్ని డిటాచ్ చేసేసుకుంటాం, అటాచ్మెంట్స్ అన్ని తీసేసుకున్నారు, బంధాలన్నీ తీసేసి శరీరం అనేది ఒక వాహక మాత్రమే, ఒక కాండ్యూట్.
ఒక వాహకం అంటే ఈ శరీరం మన పుట్టిన దగ్గర నుంచి తీసిపోయేంత వరకు రాలిపోయేంత వరకు ఈ ఆత్మకి అదొక వాహకం మాత్రమే. కాబట్టి మన శరీరం గురించి పెద్దగా మనం పట్టించుకోక్కర్లేదు అని చెప్పి దాన్ని బంధంలో నుంచి బయటకు వచ్చేసారు. ఇక్కడి నుంచి చదవాలి. ఎవరు చదువుతున్నారు? భవాని అంటే కుదురుతుందా చదవడానికి? లేదండి, నేను వేరే ఊర్లో ఉన్నాను. When religions arose, this disassociation became even more pronounced as the "you are not your body" belief. Countless people in East and West throughout the ages have tried to find out salvation or enlightenment through denial of the body. This took the form of the denial of sense, pleasures, and of sexuality in particular, fasting, and other ascetic practices. They even inflicted pain on the body in an attempt to weaken or punish it because they regretted it as sinful. In Christianity, this used to be called mortification of the flesh. Others tried to escape from their body by entering trance states or seeking out of the body experiences. Many still do. Even the Buddha is said to have practiced body denial through fasting and extreme forms of asceticism for 6 years, but he did not attain enlightenment until after he had given up this practice. ఈ శరీరాన్ని నుంచి మనం ఆ బంధాలను పెంచుకొని విడిపడటం ఎట్లా అనే దాంట్లో వెన్ రిలీజియన్స్ అరోస్ దిస్ డిసోసియేషన్ బికేమ్ ఈవెన్ మోర్ ప్రొనౌన్స్డ్ యాజ్ ద యు ఆర్ నాట్ యువర్ బాడీ బిలీఫ్. మనకి మతపరమైనటువంటి రకరకాలైనటువంటి మతాలు, క్రిస్టియానిటీ అని, హిందూ మతం అని, ముస్లిమ్స్ అని, జోహరాస్ట్రియన్స్ అని, ఇట్లా చాలా రకాల మతాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఈ ఒక్కొక్క మతంలోనే మళ్ళీ చీలికలు, తర్వాత బ్రాంచెస్, కొమ్మలు, వీటి రకరకాలుగా ఉన్నాయి మనకు. ఇప్పుడు మనకి హిందూయిజంలో శివైజం, విష్ణుయిజం, మళ్ళీ శివైట్లో మళ్ళీ వాళ్ళకి, విష్ణువైట్లో మళ్ళీ వాళ్ళకు అంటే ఇది ఉంటుంది. అట్లా ప్రతి వాళ్ళ దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బోధకులని మనం అనుసరిస్తూ వెళ్ళటం వల్ల కొన్ని మనకి ఈ మతాలని, ప్రవక్తలని, తర్వాత వాళ్ళు ప్రవచనాలు చేసేవాళ్ళని, మనకి గురువులని, ఈ విధంగా రకరకాలు మనకి ఏర్పడ్డారు. అది వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ మతం మనకి ఇప్పుడు హిందూ మతం ఉందనుకో, హిందూ మతం మనం ఏమంటాం, ఉపవాసాలు చేయాలంటాం, లేకపోతే నీ శరీరం నువ్వు కాదు అని నమ్మమంటాం. యు ఆర్ నాట్ యువర్ బాడీ, నువ్వు నీ శరీరం కాదు. అదేంటి నువ్వు, మరి నేను ఎవరు? నేను నీ శరీరం కాదు, నా లోపల ఇంకొక ఎవరో ఉన్నారు, అది నేను వెతకాలి. ఆ వెతికే ప్రయత్నమే ఇప్పుడు మనం చేసేది. ఈ విధంగా మనం ఆ నమ్మకం అనేది వచ్చిన తర్వాత ఈ బంధాల్లో నుంచి, వీటి శరీరం అనే బంధాలు, ఈ వాహకంలో నుంచి మనం బయటకు వచ్చేయాలనేది ఇంకా ఎక్కువగా ఆ నమ్మకం ఎక్కువగా పెరిగి ఇంకా ఎక్కువగా చాలా మంది ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. Countless people in East and West throughout the ages have tried to find God, salvation or enlightenment through denial of the body. చాలా మంది, కౌంట్లెస్ పీపుల్, ఈస్ట్ వెస్ట్ లో కానీ, తూర్పు దేశాల్లో కానీ, పశ్చిమ దేశాల్లో కానీ, మనం ఎక్కడైనా కానీ చూసుకున్నట్టయితే కొన్ని తరాలుగా, వేల సంవత్సరాలుగా కూడా వాళ్ళు దేవుణ్ణి వెతికే ప్రయత్నం చేశారు. సాల్వేషన్ అంటే మనం పూర్తిగా ఈ విసర్జించేసి మనం ఐక్యం అయిపోవటం. అలాగే ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం కోసం. ఈ విధంగా చాలా మంది రకరకాలుగా ఈ శరీరాన్ని శుష్కింపజేసి, లేకపోతే శరీరాన్ని పక్కకి పెట్టి చేయటానికి చాలా మంది సాధించారు. ఇప్పుడు మనకు ఋషులు ముందు ఉన్నారనుకోండి, వాళ్ళ అడవుల్లో ఎక్కడో, హిమాలయాల్లోనో ఎక్కడో తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేసుకునేటప్పుడు ఏం చేస్తారు, కొంతమంది పళ్ళు పొలాలు తింటారు, కొంతమంది ఉత్తి గాలి మాత్రమే తింటారు, కొంతమంది నీళ్లతోనే బతుకుతారు, కొంతమంది ఉత్తి గాలితో బతుకుతారు, కొంతమంది అది కూడా లేకుండా మొత్తం శరీరాన్ని శుష్కింపజేయటం అంటే పూర్తిగా దాన్ని కండలు ఏమి ఉండవు అనమాట, ఉత్తి చర్మము, ఎముకలు ఉండే విధంగా శరీరాన్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టి ఆ శరీరాన్ని మనకు పోషించకుండా, పోషకాలు లేకుండా దాన్ని శుష్కింపజేసి కూడా
ఇవన్నీ దైవ దర్శనానికో లేకపోతే మోక్షానికో లేకపోతే జ్ఞానోదయం పొందటానికో ఇవన్నీ ఎన్నో ప్రయత్నాలు చేశారు. This took the form of denial of sense pleasures or of sexuality in particular, fasting and other ascetic practices. ఇది ముఖ్యంగా ఏమైంది, ఈ సెన్స్ ఆఫ్ డెనియల్ ఆఫ్ సెన్స్ ప్లెజర్స్, ఈ మనకి సెన్సెస్ ఉన్నాయి కదా, ఈ 5 సెన్సెస్ మనకి అనుకుంటాం కదా మనం, ఇవన్నీ వీటన్నిటిని కూడా మనకి ఇప్పుడు రుచి, వాసన, నాలిక ఇవేమి తెలియకుండా ఇవన్నీ వదిలేసి, అంటే రుచి పచి ఏమి లేకుండా ఉంటాం కదా, అది కూడా లేకుండా మనకు అది ఏం దాంట్లో ఉప్పు ఉందా, కారం ఉందా, తీపి ఉందా అనే అన్ని వదిలేసి, దాంతోపాటు ఈ మానవ జీవితానికి అవసరమైన శృంగారం అనేది వదిలేసి, ఆకలి తర్వాత ఈ ఉపవాసాలు చేసి, ఇంకా రకరకాలైనటువంటి ప్రాక్టీసెస్ అన్ని చేసి ఈ శరీరాల నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. They even inflicted pain on the body in an attempt to weaken or punish it because they regarded it as a sinful. ఇంకా కొంతమంది అయితే ఈ శరీరానికి గాయాలు చేస్తున్నారు, ఇన్ఫ్లిక్టెడ్ పెయిన్, గాయం నొప్పి పుట్టించుకున్నారు. అంటే ఇప్పుడు మనకి మీరు తమిళనాడు కనుక చూస్తే కొన్ని ఊరేగింపులు మనకి ఇక్కడ కూడా ఉంటాయి, ఇటు నుంచి ఇటుక పొడుచుకుంటారు చిన్న సూది మన తీగలతో, అట్లాగే నేలకి రకరకాలుగా చేస్తారు. అట్లాగే ఇంకా మా కొంతమంది ఊర్లో కన్నికం వరకు కూడా ఉంటది సార్. కొంతమంది నిప్పుల మీద నడుస్తారు, కొంతమంది ఈ విధంగా రకరకాలుగా అనమాట. ఈ శరీరానికి నిప్పి అనే దాన్ని పెట్టి దాన్ని వీకెండ్ చేసి నీరసింపు చేసి శరీరం అంటే నీరసింపు చేయటం అంటే దాని నుంచి పట్టించుకోకపోతే ఏమవుతుంది, ఏదైనా మనం ఇప్పుడు మొక్క అయినా చెట్టు అయినా ఏదైనా మనం పట్టించుకోకపోతే ఇల్లు 4 రోజులు 2 నెలలు 4 నెలలు పట్టించుకోలేదు అనుకోండి, ఇల్లు అంటే చదవడుతుంది. అట్లాగే మొక్కలకు నీళ్ళు వేయాలనుకోండి వడిలిపోతాయి, తగ్గిపోతాయి. ఈ విధంగా మన శరీరాన్ని వాళ్ళు ఆ పనిష్ చేయటం, దానికి శిక్ష వేసుకుని, ఎందుకంటే ఈ శరీరం అనేది పాప పంకిలము అని చెప్పి ఆ విధంగా శరీరాన్ని వాళ్ళు శుష్కింపజేసి శరీరాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు దైవత్వాన్ని పొందటం కోసం చాలా మంది చాలా రకాలైన ప్రయత్నాలు చేశారు. ఇన్ క్రిస్టియానిటీ దిస్ యూజ్డ్ టు బి కాల్డ్ మార్టిఫికేషన్ ఆఫ్ ది ఫ్లెష్. క్రిస్టియానిటీలో వీళ్ళు ఈ మాంసం ముద్దని మార్టిఫికేషన్ అంటే తెలుగు ఏ చెప్పండి ఉందో చూస్తారా ఒకసారి, మార్టిఫికేషన్ చూస్తారండి. ఇది దీన్ని ఈ మాంసం ముద్ద లాంటి శరీరాన్ని ఈ శరీరం అంటే మాంసం ముద్ద, ఇంకేం లేదు అని చెప్పేసి. ఇప్పుడు బుద్ధుడి దగ్గరికి వస్తే మనం, ఆమె బుద్ధుడు యశోదర కదా, బుద్ధుడి భార్య పేరు. హలో, సార్ ఆమె అక్కడ బుద్ధుడు వెళ్ళిపోవటానికి కూడా ఏముంది, ఈ శరీరం మాంసం ముద్రే కదా, దీని గురించి ఎందుకు నువ్వు అంత వెంపర్లాడతావు అని అంటేటప్పటికి ఈయనకి ఒక విధమైన విరక్తి వచ్చి ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే మృత్యు సార్. మృత్యు. ఓకే, అంటే ఈ మాంసం ముద్ద లాంటి శరీరాన్ని తీసేయటం అనమాట. చంపటం అంటే విసర్జించటం లాగా క్రిస్టియానిటీలో చెప్పి. అట్లాగే ఇప్పుడు అక్కడ కూడా ఆయన బుద్ధుడి దగ్గర కూడా యశోదర ఏముంది, ఇది మాంసం ముద్ద కోసం ఎందుకు నువ్వు ఇంత వెంపర్లాడుతున్నావు అని చెప్పారంటే ఆయన బయటకు వచ్చేస్తాడు. తర్వాత ఇక అడవులకు వెళ్తాడు, చెట్టు కింద కూర్చుంటాడు, అదంతా. అట్లా వీళ్ళు అదర్స్ ఈ విధంగా ఈ శరీరాన్ని వాళ్ళు ఎంతసేపు ఒక ఆకారంగా చూడలేదు. ఆకారం అంటే మనం ఎట్లా దీన్ని పోషిస్తున్నాము, అన్ని క్రీములు రాసి, ఆయిల్స్ రాసి, తర్వాత రకరకాలైనటువంటి మందులు రాసి వాడి ఇదంతా జాగ్రత్తగా ఉండమన్నట్లు శరీరాన్ని వాళ్ళంతా దాని గురించి పట్టించుకోవాలి. అసలు శరీరం గురించి, శరీరం అనేది ఒక వాహకం మాత్రమే, మనం దీన్ని ఇంతకంటే ఎక్కువగా మనం చూడక్కర్లేదు అనే మాదిరే చూశారు. Others try to escape from the body by entering trance states or seeking out of the body experiences. ఇంకొంతమంది ఏం చేశారు, ఈ శరీరంలో నుంచి బయటికి రావడానికి ట్రాన్స్ స్టేట్ అంటే మనం ఇప్పుడు ధ్యానం అంటాం కదా, ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయింది, అవుట్ ఆఫ్ ది బాడీ అని. ఈ శరీరం సీకింగ్ అవుట్ ఆఫ్ ది బాడీ ఎక్స్పీరియన్స్.
ఈ శరీరం అవతల ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ అంతర్గతం ఆత్మ అనే దానికి ఏదైతే ఉందో దాన్ని చూసి దాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మనం అనుకుంటున్నాం కదా, మనం మొన్న కూడా చేసాం. మన కళ్ళు మూసుకుంటాము ట్రాన్స్లో కంటే అలా మత్తులోకి వెళ్ళిపోతాం. ఆ మత్తులో ఆ మాయలోకి వెళ్ళిపోయి మాయలోంచి బయటకు వచ్చేసి మనం ఆ మనస్సుని ఒక చోట కేంద్రీకరించి మిగిలిన వాటన్నిటికీ మనం ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఈ చుట్టుపక్కల ఏమున్నాయి ఏమీ మనకు తెలియదు. మన పూర్తి కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్నాయి మనం ఏ వస్తువు మీద అయితే దేని ఏ విషయం మీద అయితే మనం ఏకాగ్రత ఫోకస్ చేసి ఉంటామో దాన్ని తప్ప మిగిలిన ఏవి మనకి తెలియవు, ఆనవు, కదిలిచ్చిన కదలము, గుచ్చినా కూడా తెలియని పరిస్థితి. అంటే ఆ స్టేజ్కి మనం వెళ్తే అవుట్ ఆఫ్ ఈ శారీరకమైనటువంటి అనుభవాలు కాకుండా అంటే గుచ్చిన తీసిన ఈ మన పంచభూతాలు కానీ లేకపోతే పంచేంద్రియాలు కానీ ఇవన్నీ ఏవి తెలియకుండా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ మనకి ఏమి తెలియని స్థితికి మనం వెళ్ళిపోయి ఈ శరీరాన్ని అక్కడ తీసుకెళ్ళిపోయి మనం మానసికంగా మనం ఈ అనుభవించడానికి మనం తయారు చేస్తాం అన్నమాట. కొంతమంది ఆ విధంగా చేసేవాళ్ళు. మెనీ స్టిల్ డూ. ఆ విధంగా ఇంకా చాలా మంది చేస్తూనే ఉన్నారు. Even the Buddha is said to have practiced body renewal through fasting and extreme forms of asceticism for 6 years. బుద్ధుడు కూడా ఈ విధంగా ఆహారాన్ని ఉపవాసాలు చేసి శరీరాన్ని శుష్కింపజేసి ఇంకా ఎక్స్ట్రీమ్ ఫార్మ్స్ ఇంకా ఎంత దూరం మనం వెళ్ళి ఈ శరీరాన్ని ఇబ్బంది పెట్టి శుష్కింపజేయగలము, ఈ శరీరానికి మనం దూరంగా వెళ్ళగలము అనేది ఎక్స్ట్రీమ్ ఫార్మ్స్ ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళి 6 సంవత్సరాలు వెళ్ళి ప్రయత్నం చేశాడు ఆయన. బట్ అది అన్ని చేసినా కూడా ఆయనకి ఆ జ్ఞానోదయం అనేది కలగలేదు. అది అన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ రావ చెట్టు కింద కూర్చుని ఆయనకి అక్కడ జ్ఞానోదయం అయిందే తప్ప ఇవన్నీ చేసినందువల్ల శరీరాన్ని శుష్కింపజేసినందువల్ల లేకపోతే ఎక్కడో అడవులో కూర్చున్నందువల్ల ఎక్కడో జ్ఞానోదయం అవ్వలేదు. అది ఇప్పుడు జ్ఞానోదయం అనేది అప్పుడు ఒకసారి మెల్లగా వస్తాడు. అంటే మనం ఈ ట్రాన్స్ఫార్మేషన్ లో ఈ శరీరాన్ని మనం ఈ మార్పుకి ఏ విధంగా తీసుకెళ్తున్నాము, ఎంతమంది ఏ విధంగా ప్రయత్నం చేశారు ఈ శరీరం అనే దాని గురించి ఇప్పుడు మనకు బాబా చరిత్ర కూడా అదే చెప్తారు. మనం ఒక ప్రయాణం చేసేటప్పుడు ఒక కారు కానీ గుర్రబడి కానీ ఏదైనా కానీ మనం ఏం చేస్తాం, అన్ని రెడీ చేసుకుంటాము, ఫ్యూయల్ కొట్టిస్తాము, పెట్రోల్ కొట్టించుకుంటాము, అన్ని రెడీ చేసుకుంటాము, దాన్ని జాగ్రత్తగా తీసుకుంటాం, వెళ్ళి వచ్చేంత దూరం. మళ్ళీ తీసినప్పుడే మళ్ళీ రోజు తిరిగే వాళ్ళ సంగతి లేదు, వాళ్ళు రోజు చూస్తుంటారు. అలాగని ఎప్పుడో ఒకసారి కారు తీసేవాళ్ళు ఉంటారు, నాలంటారు. వాళ్ళు ఏం చేస్తారు, తీసినప్పుడు శుభ్రంగా కడిగేసేసి ఫిట్ చేసేసి రెడీ చేసుకుంటాం, మళ్ళీ రాగానే కవర్ వేసి పెట్టారు. అంతవరకు దాన్ని జాగ్రత్త తీసుకుంటాం. అట్లాగే ఈ శరీరాన్ని కూడా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే దాని గురించి జాగ్రత్త తీసుకోవాలి. గుర్రబండి వాడు గుర్రాన్ని వెళ్ళే ప్రయాణం వరకు ఎంత జాగ్రత్త తీసుకుంటాడు, అన్ని పోషించి దాన్ని కడిగి మాలిష్ చేసి దాని మీద జీన్లు వేసి దానికి బండి కట్టి ఇవన్నీ ఎంత చేసుకుంటాడు, అట్లాగే మనం ఈ శరీరాన్ని మన ప్రయాణానికి ఎంతవరకు అవసరమో అంతవరకే మనం చూసుకోవాలన్నమాట. అది మనం చేయాలి. ఎస్ నెక్స్ట్. The fact is that no one has ever become enlightened through denying or fighting the body or through any out of body experiences. Although such an experience can be fascinating and can give you a glimpse of the state of liberation from the material form, in the end, you will always have to return to the body where the essential work of transformation takes place. Transformation is through the body, not away from it. This is why no true master has ever advocated fighting or leaving the body, although their mind based followers often have. ఇప్పుడు మనం ఇప్పుడు చూసిన పారాగ్రాఫ్ లో శరీరాన్ని వదిలేయమను, శరీరాన్ని పట్టించుకోవద్దు, నువ్వు శరీరం ఒక వాహనం, దీన్ని వదిలేసేసి దాన్ని సృష్టింపజేసి జనం అంతా చాలా రకాలుగా చాలా విధాలుగా ఈ శరీరాన్ని ఇబ్బంది పెట్టి మనం ఈ భౌతికంలో నుంచి అహికంలోకి వెళ్ళాలనేటువంటి దాన్ని
స్వర్గంలోకి మోక్షంలోకి సాధించాలి అని చాలా మంది ప్రయత్నం చేశారంటూ ఈ పారాగ్రాఫ్ లో the fact is that no one has ever become enlightened through denying or fighting the body or through an out of body experience. కానీ విషయం నిజానికి ఏంటంటే ఎవరు కూడా ఈ ఈ శరీరాన్ని ఇబ్బంది పెట్టో లేకపోతే దాన్ని పక్కకు తీసేసో లేకపోతే ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయో ఇవన్నీ చేసినా కూడా ఎవరు కూడా ఎప్పటికీ ఈ జ్ఞానోదయం కాలేదు. శరీరాన్ని శుష్కింపజేయడానికి జ్ఞానోదయం కలగడానికి లేకపోతే దేవుడు కనపడటానికి ఇవన్నిటికీ సంబంధం లేదు. Although such an experience can be fascinating and can give you a glimpse of state of liberation from the material form, కాకపోతే అట్లాంటి అనుభవం ఏదైనా ఉంటే అది చాలా బాగుంటుంది, ఫ్యాసినేటింగ్, చాలా ఉత్సాహంగా అందంగా ఉంటుంది. అండ్ ఇట్ కెన్ బి ఏ గ్లిమ్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ ది మెటీరియల్ ఫామ్. ఈ యొక్క భౌతికమైన శరీరం నుంచి స్వతంత్రాన్ని తీసుకుని మనం బయటకు వచ్చేసి విహరించడానికి సర్వస్వతంత్రంగా మనం బయటకు వచ్చేసాం, ఈ శరీరంతో మన సంబంధం లేదు, మన మనసు ఎక్కడెక్కడ తిరిగేసి వచ్చేసింది అంటే ఇది ఒక విధంగా బాగానే ఉంటుంది. కానీ ఇన్ ది ఎండ్ యూ విల్ ఆల్వేస్ హ్యావ్ టు రిటర్న్ టు ది బాడీ. చివరికి వచ్చేటప్పటికి మనం మళ్ళీ ఈ శరీరంలోకి రావాల్సిందే. ఎందుకంటే ఆత్మ అనేది దానికి ఎక్కడో ఒక ఆలంబన కావాలి. దానికి ఈ శరీరం ఏదో ఒక శరీరంలో ప్రవేశిస్తారు. ఎప్పుడు ప్రవేశిస్తే ఈ శరీరం పడిపోయినప్పుడు ఇంకో శరీరం వెళ్ళిపోతుంది. అంతేగాని ఈ ఆత్మ అనేది గాలిలోనూ దాకి దీంట్లోనూ ఉండదు. ఆత్మలు గాలిలో ఉన్నాయంటే మన అర్థం వేరు. వాటికి ఇంకొక వాహకం దొరికేంత వరకు జంతు శరీరం కావచ్చు, లేకపోతే ఇంకోటి ఎక్కడైనా జరిగేంత వరకు, ఈ జీవక్రియ స్టార్ట్ అయ్యేంత వరకు అది గాల్లో ఉంటే తర్వాత వెళ్ళిపోతాయి, ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది ఆత్మ అనేది. అందుకని ఈ శరీరం అనేది దీంట్లోంచి విడిపోయి మనం ఏదో పొందుతాము అనుకునేది అంత తేలిక కాదు, అంత అది కాలేదు అసలు. మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి ఏదో శరీరంలో మనం దూరుతాం కాబట్టి అది తప్పదు. బాడీ అనేది శరీరం అనేది కావాల్సిందే. వేర్ ద ఎసెన్షియల్ వర్క్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ టేక్స్ ప్లేస్. ఈ శరీరంలోనే అతి ముఖ్యమైనటువంటి ఈ పరిణామ క్రియ అనేది శరీరంలో జరుగుతుంది. దానికోసం అని చెప్పి మన శరీరాన్ని వదిలేసి మనం ఎక్కడో చాలా మంది లాగా ఎక్కడికో భౌతికంగా మన మైండ్ని, మన ఆత్మని బయటికి తీసుకెళ్లి పైన శరీరాన్ని నిర్జీవంగా పడేసి మన బాబా చరిత్రలో చూసిన 3 రోజులు ఆయన ఆత్మ పైకి తీసుకెళ్ళిపోతారు. 3 రోజులు శరీరం నిర్జీవంగా పడి ఉంటుంది. తర్వాత వాళ్ళు బాబా పోయారనుకుని కైవల్యం అయ్యారనుకుని వాళ్ళు జనం అంతా తీసేదానికి వెళ్తే మళ్ళీ 3 రోజుల తర్వాత బాబా మళ్ళీ శరీరంలో ప్రవేశించడం, ఇదంతా మనం అక్కడ జరిగింది. అలాగే కొంతమంది ఈ తీసుకెళ్ళినా కూడా మళ్ళీ చివరికి వచ్చి ఆ శరీరంలోనే మళ్ళీ చేరాలి. దాన్ని ఎందుకంటే ఈ శరీరమే మనకి మార్పుని తీసుకోవటానికి, ఈ పరిణామ క్రమాన్ని తీసుకోవటానికి ముఖ్యమైన వాహనం. కాబట్టి దీన్ని మనం ఏదో ఉపవాసాలంటే ఏదో పండగలు పబ్బాలకి లేకపోతే ఏదో ఏకాదశితో దీనికి ఉపవాసాలు ఉంటాయి, కానీ రోజు ఉండాల్సిన అవసరం లేదు. ఉపవసించి మనం ఈ శరీరాన్ని శుష్కింపజేయాల్సిన అవసరం, ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. దాన్నే మనం మన యొక్క ఈ మార్పుకి మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో దానికి దీన్ని వాహనంగా వాడుకోండి అని చెప్తున్నాడు. ట్రాన్స్ఫార్మేషన్ ఈజ్ త్రూ ది బాడీ, నాట్ అవే ఫ్రమ్ ఇట్. ఈ మార్పు అనేది శరీరం ద్వారా జరగాల్సిందే కానీ శరీరం నుంచి దూరంగా కాదు. ఏదైనా ఈ మార్పు అనేది మనం శరీరం ఉంటేనే కదా మనం ఉండేది, మనం ఉంటేనే కదా మార్పు అనేది వచ్చేది. ఈ రెండు లేకపోతే మనం ఇంకెక్కడి మారుతాం? మనం మారాలనుకుంటానికి చేయటానికి మనకి ఏదో ఒక శక్తి, ఒక మార్గం కావాలి కదా, అదే ఈ శరీరం. దీంట్లో నుంచి మనం కూర్చుని మీరు ధ్యానం చేస్తారా, పూజ చేస్తారా, లేకపోతే ఇంకోటి చేస్తారా చేయండి, కానీ ఇదైతే అవసరం. అందుకని మనకి ఏ సాధువులు వీళ్ళు పురుషులు ఎవరు చెప్పినా కూడా మనకి ఈ శరీరాన్ని మనం ఎవరు ఇప్పుడు పెద్ద పెద్ద సప్త ఋషులు కానీ, మహర్షులు కానీ, రాజు వాళ్ళందరికీ సంసారాలు ఉన్నాయి. బ్రహ్మచారులు ఎవరున్నారు చెప్పండి? మునుల్లో పెద్ద పెద్ద ఋషులు
ఎవరన్నా ఉన్నారా? మోడీ గారు. అందరికీ సంసారాలు ఉన్నాయి. అందరూ సంసారం. ఆ 4 పర్వాలు అందరూ బాల్యం, యవ్వనం, సంసారం, తర్వాత వార్ధక్యం ఇవన్నీ అందరూ పోషించారు. అది ఆ రోజుల్లో వాళ్ళకి జీవితం 100 సంవత్సరాల కంటే ఎక్కువ, వేల సంవత్సరాలు ఉండేది. తర్వాత ఇప్పుడు మనం 100, 120, 130 అంటున్నాం. ఇంక 80, 70 నుంచి మొదలేసి లెక్కేసుకుంటాం అనుకోండి, అది వేరే. కానీ అందుకని ఈ మార్పు అనేది రావాలి అంటే దానికి మీకు ఒక వాహకం కావాలి. ఆ వాహనం ఏంటంటే బాడీ, ఈ శరీరం. కాబట్టి శరీరం ద్వారా నువ్వు మోక్షాన్ని పొందగలివే కానీ, అందుకని అంటారు కదా, బొందితో స్వర్గానికి అని చెప్పి అంటారు చూడు మన వాళ్ళు. విన్నారా? అవును సార్. విన్నామండి. బొందితో స్వర్గానికి అంటారు, శరీరంతోనే స్వర్గానికి వెళ్తాం అనేదాన్ని మాట్లాడి. ఇది శరీరం లేకుండా ఆత్మ ఒక్కటే స్వర్గానికి వెళ్ళదు. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళినా కూడా ఆ దేవుడు వాళ్ళని, ఇప్పుడు రామదాస్ దగ్గరికి వెళ్ళినా, మీరు ఏ దగ్గరికి వెళ్ళినా వాళ్ళని తనలో ఐక్యం చేసుకున్నాడు, కానీ శరీరానికి పడిపోయింది, మా ఆత్మని తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఏదో కొద్ది మంది అట్లా జరిగింది, కానీ ప్రతి వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉన్నారు కదా. సో దిస్ అవును సార్. ఈస్ వై no true master has ever advocated fighting or leaving the body. అందుకనే ఏ ఒక్క నిజమైనటువంటి గురువు అనేవాడు ఈ శరీరాన్ని వదిలేయమనో, దాన్ని పట్టించుకోవద్దనో, దాని మీద పోట్లాడమనో, పోరాడమనో ఎవరు చెప్పలా. కంచి పరమాచార్యులు కూడా ఎవరైనా చెప్పారు? చెప్పలేదు సార్. మనకు తెలిసినంత వరకు అని మాట్లాడు. నువ్వు ఈ శరీరాన్ని వదిలేయి, ఇది నీకు పాడైపోయింది. ఒక్క క్రిస్టియానిటీలో మీరు మనం అంతా పాపమే, పాపం నుండి అని చెప్పి ఈ శరీరం అంతా పాపం ఇంకా వాళ్ళు చెప్తారు తప్ప, మనకి ఇంకెక్కడా కూడా ఏ మతంలో కూడా, ఈవెన్ ముస్లిమ్స్ లో కూడా కానీ, మనకి హిందూయిజంలో కూడా కానీ, మనకి ఎక్కడా కూడా ఈ శరీరం అన్ని వదిలేయమని, ఈ శరీరం పట్టించుకోవద్దని ఎక్కడా చెప్పలేదు మనకి. అందుకని ఇది వాళ్ళు, ఆల్దో దేర్ మైండ్ బేస్డ్ ఫాలోవర్స్ ఆఫ్ అండ్ హ్యావ్. చాలా మంది ఇప్పుడు చాగంటి వారు చెప్తారు, చాగంటి శిష్యులు అండి అని చెప్తారు. వాళ్ళు చెప్పినా, చాగంటి వారు ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ వీళ్ళ సొంత పెత్తనాలు వీళ్ళు చేస్తూనే ఉంటారు. చాగంటి వారు ఉపవాసం చేయొద్దని చెప్పారు అనుకోండి, వీళ్ళు అవుతారా? లేదమ్మా, ఉపవాసం చేయవద్దు, దేవుడికి కోపం వస్తే మన పుణ్యం తగ్గిపోద్దని చెప్పి వీళ్ళు ఉపవాసం చేస్తూనే ఉంటారు. ఆయన ఇంకేం చేయొద్దని చెప్పినా అది చేస్తారు, ఇది చేయమని చెప్తే అది చేయరు. ఈ విధంగా ఎన్ని గురువులు చెప్పినా కూడా, ఏం చేసినా కూడా కొంతమంది వాళ్ళ సొంత కవిత్వాలతో వాళ్ళు చేస్తూనే ఉంటారు అన్నమాట. Of the ancient teaching. అంటే మన శరీరం అనేది ముఖ్యం, శరీరం ఉండాలి అని చెప్తున్నాడు అన్నమాట. ఎస్. Of the ancient teachings concerning the body, only certain fragments survive, such as Jesus' statement that your whole body will be filled with light, or they survive as myths, such as the belief that Jesus never relinquished his body but remained one with it and ascended into heaven with it. Almost no one to this day has understood those fragments or the hidden meaning of these certain myths. And the you are not your body belief has prevailed universally, leading to body denial and attempts to escape from the body. Countless seekers have thus been prevented from attaining spiritual realizations for themselves and becoming finders. Of the ancient teachings concerning the body, only certain fragments survive, such as Jesus' statements that your whole body will be filled with light. ఈ పాత పురాణాల్లో మనకి వేదాల నుంచి అక్కడి నుంచి మనం కనుక చూసుకుంటూ వచ్చినట్టయితే ఈ శరీరం గురించి ఓన్లీ సర్టన్ ఫ్రాగ్మెంట్స్ అంటే వాళ్ళు చెప్పిన ఈ టీచింగ్స్ లో, ఉపదేశాల్లో కొన్ని మాత్రమే మిగిలినాయి. అట్లాంటిదంటే జీసస్ చెప్పిన స్టేట్మెంట్ ఒకటి దాంట్లో చెప్పింది, యువర్ హోల్ బాడీ విల్ బి ఫిల్డ్ విత్ లైట్. నీ శరీరం అంతా వెలుగుతో నింపబడుతుంది. ఎప్పుడు నింపబడుతుంది? దైవానుగ్రహం ఉన్నప్పుడు, నువ్వు దైవత్వాన్ని పొందగలిగినప్పుడు నీ శరీరం అంతా వెలుగుతో నింపబడుతుంది.
అని జీసస్ చెప్పాడు. అంటే నీవు దైవత్వాన్ని పొందావు అని తెలియటం కోసం నీ శరీరం కావాలి. దాంట్లోనే నీవు అది వెలుగుతూ నిండినప్పుడు నీకు ఆ దైవత్వం అనేది అంటే ఆరా అనేది నీకు వస్తుంది అనేది. మనం కూడా చూస్తాం, మన దేవుళ్ళకి కూడా చుట్టూ అంతా కాంతి అంతా ఉంటుంది, వెనకాల కాంతి ఉంటుంది. మనకి అది చూపిస్తుంటారు, మనకు ఒక ఇంప్రెషన్ మనం క్రియేట్ చేశారు అట్లా. ఆ విధంగా అనమాట. అండ్ దే సర్వైవ్ యాజ్ మిత్స్. ఆ మిగిలిపోయిన ఉపదేశాలు ఏదైనా ఉంటే అదొక మిత్. మిత్ అంటే అపప్రద అనొచ్చా మనం దాన్ని? నాకు కనపడదు కానీ కనపడినట్టుగా ఉంటుంది. Such as the belief that Jesus never relinquished his body but remained one with it and ascended to heaven with it. ఎట్లాంటి నమ్మకాలు అంటే మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు అనుకోవచ్చు మనం. ఎట్లా అంటే మిత్ జీసస్ అంటే వచ్చి పురాణం సార్. పురాణమా? ఇంకో అర్థం కూడా ఉంటుంది అయితే. అది పోయి పురాణాల్లాగా ఈ కొన్ని మిగిలిపోయిన ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అది పురాణాలాగా మిగిలిపోయినాయి. ఆ పురాణాలాగా అంటే చరిత్రలాగా ఒక అపోహ లేకపోతే పురాణం గాని అపోహ గాని. అపోహ. అదే అపోహ కరెక్ట్. ఇక్కడ కొన్ని అపోహల్లాగా మిగిలిపోయినాయి అనమాట అన్ని. అది అట్లా జీసస్ వచ్చి శరీరంతోనే ఉన్నాడు, శరీరాన్ని ఎప్పుడు వదిలేయలేదు. అట్లాగే ఆయన అట్లాగే ఉండి ఆ శరీరంతోనే మోక్షానికి వెళ్ళిపోయాడు, హెవెన్ స్వర్గానికి వెళ్ళిపోయాడు అనేటువంటి కొన్ని అపోహలు, కొన్ని లేదంటే పురాణాల్లో రాసిన పుస్తకాల్లో రాసినవి. ఇప్పుడు మనం ఈ 30 రోజుల కార్తీక పురాణంలో మనం ఏం చదివాము? నువ్వు ఎన్నెన్నో చెయ్యి, చివరికి వచ్చేటప్పటికి నువ్వు ఈ పనులు చేస్తే దీపారాధన చేయటం, కార్తీక దీపారాధన, లేకపోతే దానాలు ఇవ్వటం, ఇవన్నీ చేస్తే నువ్వు మళ్ళీ నీకు ఈ పాపం అంతా పోయేసి నువ్వు పుణ్యవంతుడు అవుతావు, నువ్వు స్వర్గానికి వెళ్తావు. ఇవన్నీ రకరకాలుగా మనం చదివాం. మన 30 రోజుల పురాణంలో మనం అదే కదా చదివాం. అట్లా ఇవన్నీ కొన్ని అపోహలు, కొన్ని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇట్లా కొన్ని అట్లా మన కొంతమంది వాళ్ళు చెప్పినా మనం ఈ మిగిలిపోయిన పురాణాలు, వేదాల్లో నుంచి మన కిందకు వచ్చే సారాలు మిగిలిపోయిన కొన్ని విషయాలు మాత్రం అట్లా ఉండిపోయినాయి. ఆల్మోస్ట్ నో వన్ టు దిస్ డే హ్యాస్ అండర్స్టూడ్ those fragments are the hidden meaning of certain myths. అండ్ ఈ చాలా మంది ఇప్పటికి కూడా ఈ మిత్ అనేది అంటే పురాణం అనండి, అపోహలు అనండి, ఏదైనా అనండి, దాన్ని చాలా మంది ఇప్పటికి ఇంకా అర్థం చేసుకోలేదు. ఆ మిగిలిపోయిన వాటిని, దాని వెనకాల ఉన్న విషయాన్ని అర్థం చేసుకోలేదు. అంటే మనం చదివేటప్పుడు ఒక విషయాన్ని ఆ పైన చదివేసి దాన్ని అర్థం చేసుకుంటాం, కానీ దాని వెనకాల ఉన్న అర్థాన్ని ఇప్పుడు పురాణాల్లో, మన భాగవతంలో కానీ, భారతంలో కానీ, రామాయణంలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక విషయానికి దాని యొక్క భావం వేరుగా ఉంటుంది, అర్థం వేరుగా ఉంటుంది. అర్థం అంటే ఆ విషయం యొక్క మీనింగ్ అంతవరకు తెలుస్తుంది, కానీ దాన్ని వెనక్కి వెళితే ఇంకా ఒక చిన్న పదానికి దాదాపుగా మన కొన్ని పదాలు అయితే ఒక పుస్తకం అంత అర్థం ఉంటుంది. అందుకని విషయంగా చదివిన దానిగా అర్థం చేసుకోవటం వేరు, దాన్ని వెనకున్న భావాన్ని, ఆ యొక్క చెప్పిన వ్యక్తి యొక్క అర్థాన్ని ఎందుకు చెప్పాడు ఈ విధంగా అనేదాన్ని మనం విశ్లేషించి అనాలిసిస్ చేసుకొని వెనక్కి వెళ్ళి చూసుకోవటం వేరు. అట్లా చాలా మంది ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణంలో రాముడు పుట్టాడు, తర్వాత రాక్షసులు అందరిని చంపేశాడు, భార్యను తీసుకుని వచ్చేసాడు, మళ్ళీ రాజ్యం చేశాడు, పిల్లలు కన్నాడు, అయిపోయింది. కానీ రామాయణం ఏం బోధించింది, దీని వెనక ఏం చెప్పింది? ఇప్పుడు కైకేయి దగ్గర నుంచి, మందర దగ్గర నుంచి, దశరథుడి దగ్గర నుంచి, వీళ్ళందరూ హోమం చేస్తే వచ్చిన పాయసంలో నుంచి పుట్టిన దగ్గర నుంచి, వీళ్ళు రాముడు రాక్షసులందరిని ఎందుకు చంపాల్సి వచ్చింది, వీళ్ళందరూ ఋషులందరూ ఎందుకు యాగాలు చేశారు, యాగాలు చేసినప్పుడు ఇదేమైంది, దానివల్ల వచ్చిన ఫలితాలు ఏంటి, లేదంటే మన విల్లు విరగటము, సీతమ్మని తీసుకురావటము, ఇవన్నీ ఇప్పుడు రాముడు సీత కోసం యుద్ధం చేసేది ఎందుకు అనే దాని గురించి, ఇవన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట
ఒక్కొక్క అర్థం చెప్పుకుంటూ వస్తాయి. సుందరకాండలో వెళ్తే ఆంజనేయుడు లంక దగ్గరికి వెళ్ళటం, లంకలో అందరిని చూసుకుంటూ రావటము, అక్కడి నుంచి మళ్ళీ లంకా దహనం చేయటము, ఇవన్నీ ఎక్కడికక్కడ అయ్యో సీతమ్మకి ఈ కష్టం వచ్చింది, నేను లేకపోతే ఎవరు కాపాడేవాళ్ళు అనుకునే లోపల రావణుడు వెళ్తుంటే మండోదరి ఆపటం, లేకపోతే ఇక్కడ రాక్షసి ఆమె పేరేంటి, ఆ, మంచి రాక్షసుడు, ఉం? శ్రీజట అండి. త్రిజట. ఆ త్రిజట వచ్చి చెప్పటం, ఇప్పుడు ఆయన లంకా దహనం చేయాలంటే అనుకోకుండా తోకకి గుడ్డ చుట్టడం, ఆయిల్ పోయటం, అంటించటం, ఈ లంకా దహనం, ఇవన్నీ దైవ నిర్ణయాలు అరేంజ్ చేసి ఎక్కడికక్కడ అరేంజ్ అయిపోయి ఉన్నాయి. అంతేగాని ఈయన వెళ్ళి గుడ్డలు తీసుకొచ్చి తోక చుట్టుకొని నూనె చూసి పోసుకొని ఇవన్నీ చేశాడు ఆయన, అన్నీ చేయలేదు. అన్నిటి కూడా అక్కడక్కడ అరేంజ్ అయిపోయాయి. కానీ ఆ వెనక ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవటంలో కొంతమంది ఫెయిల్ అయిపోయారు, చాలా మంది చాలా అర్థం చేసుకోలేకపోయారు. అండ్ యు ఆర్ నాట్ యువర్ బాడీ బిలీఫ్ యాజ్ ప్రివైల్డ్ యూనివర్సలీ. అండ్ చివరికి వచ్చేటప్పటికి నువ్వు నీ శరీరం కాదు, నువ్వు వేరు, నీ శరీరం వేరు, నువ్వు వేరు అనేటువంటి ఒక నమ్మకం మాత్రం చివరికి ఈ యూనివర్స్ మొత్తం విశ్వం అంతా అదొక ఇప్పుడు భూగోళం అంతా మా నమ్మకం మాత్రం మిగిలిపోయింది. లీడింగ్ టు బాడీ డినియల్ అండ్ అటెంప్ట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది బాడీ. నువ్వు నీ శరీరం కాదని చివరికి శరీరాన్ని ఇబ్బంది పెట్టి దాన్ని శుష్కింపజేసి దానికి రకరకాలైనటువంటి బాధలన్నీ పెట్టి దాంతో బయటపడే ప్రయత్నం చేసి ఇవన్నిటి నమ్మకాలు మాత్రం చివరికి అది మిగిలిపోయినాయి. కౌంట్లెస్ సీకర్స్ హ్యావ్ thus been prevented from attaining spiritual realization for themselves and become finders. ఆ విధంగా చాలా మంది ఈ విధమైనటువంటి నమ్మకాల్లో కూరుకుపోయి ఇటువంటి విశ్వాసాల్లో నిండిపోయి పెట్టుకుని చాలా మంది శరీరాన్ని శుష్కింపు చేసుకుంటూ ఈ విధంగా ప్రివెంటెడ్ ఫ్రమ్ అటైనింగ్ స్పిరిచువల్ రియలైజేషన్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ బికమింగ్ ఫైండర్స్. వాళ్ళంతటా వాళ్ళు ఈ దైవత్వాన్ని పొందేటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నారు ఈ వీటిల్లో పడిపోయి. ఉపవాసాలని ఇంకోటని మనం ఏదైతే రకరకాలుగా మనం ఏమేమి చేస్తామో అవన్నీ పెట్టుకొని దాంట్లో మునిగిపోయి అసలైనటువంటి దైవత్వాన్ని పొందటానికి నువ్వు స్పిరిచువల్ రియలైజేషన్ నీకున్న వేదాంతాన్ని లేకపోతే దైవత్వం పొందటానికి దైవికమైనటువంటి దీన్ని పొందటానికి వాళ్ళకి అవన్నీ అడ్డం వచ్చేస్తుంది అనమాట. అండ్ చివరికి వాళ్ళు ఫైండర్స్ వెతకటానికి మాత్రమే ఇది ఎత్తుకుతూనే ఉండిపోయారు. వాళ్ళు అసలు దాన్ని వదిలేసి మీ కొసలు దాన్ని పట్టుకొని వెతుకుతూ ఉన్నారన్నమాట. Yes. Is it possible to recover the lost teachings on the significance of the body and to reconstruct them from the existing fragments? సరే, మీరు చెప్పేది ఏంటి? వేదాల్లో అసలు చెప్పిన దారం అంతా పోయింది, అక్కడో ముక్క మిగిలింది, పురాణాల్లోది కూడా మిగిలింది, ఏవో రకరకాలైనటువంటి నమ్మకాలతో అపోహలతో వాళ్ళందరూ మనం బతుకుతున్నాం అన్నారు కదా. అట్లాంటప్పుడు ఈ లాస్ట్ ఇప్పుడు మనం ఈ రాని పొందనేటువంటి 4 వేదాల్లో నుంచి ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ఉపనిషత్తుల్లో నుంచి వాటి అర్థాలు ఒక్కొక్కదానికి కిందకి వచ్చేటప్పటికి వేరే విధంగా చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటిది జరిగినప్పుడు మనం ఆ పాత దాన్ని ఏదైతే ఒరిజినల్ గా ఉందో దాన్ని పునరుద్ధరించడానికి అవకాశం ఉందా? ఈ శరీరం గురించి, దీని యొక్క ప్రాముఖ్యత గురించి ఆ రోజుల్లో ఏం చెప్పారు, అసలు వేదాల్లో ఏం చెప్పారు అనే దాని గురించి మనం చేయొచ్చా ఏమైనా? దాన్ని మళ్ళీ తిరిగి ఆ ఉన్న వాటితో కలిపి, ఇప్పుడున్న ఈ ముక్కలు చెక్కలతో కలిపి దాన్ని మళ్ళీ నిర్మించవచ్చా అనేది క్వశ్చన్. ఇప్పుడు మనకి వాల్మీకి రామాయణం ఉంది, వ్యాసుడి భారతం ఉంది. ఇప్పుడు మనం చదివే రామాయణం కానీ భారతం కానీ ఒరిజినల్ గా వాల్మీకి రాసిందేనా, వ్యాసుడు రాసిందేనా, లేకపోతే వేరేది ఉందా?
మనం చదివేవన్నీ ఇప్పుడు ఏ పుస్తకాలే చదువుతున్నాము, సినిమాలు చూస్తున్నాము, ఏవేవో చేస్తున్నాం కదా. ఇవన్నీ ఒరిజినల్ గా ఇవేనా? హలో, క్వశ్చన్ మీకే. కాదు సార్ సార్. సార్ అచ్చంగా ఉమ్, ఒకళ్ళే కాదు కదా సార్, ఇంకా వేరే వాళ్ళు కూడా రాసి ఉంటారు కదా సార్. చాలా మంది రాశారు. ఎవరికి వాళ్ళు వాల్మీకి రామాయణం ఆధారంగా అంటాడు అంతే. ఎక్కువగా మనం చదివేదైతే వాల్మీకి రామాయణమే చదువుతాం సార్. దాని ఆధారంగా అని చెప్పి మిగతా వాళ్ళు కొన్ని చిన్న చిన్న మార్పులు ఉమ్, పెట్టి రాస్తారు తప్పితే ఆల్మోస్ట్ వాల్మీకి స్టోరీ మొత్తం రామాయణం ఇదే ఉంటది వాల్మీకి రామాయణమే. సంస్కృతంలో ఉంది. మన సంస్కృతంలో చదవలేదుగా. ఒక్క రామాయణమే డిఫరెంట్ గా ఇంకా అంతా తిడుతూ ఉన్నట్టు ఉంటది ఆ రామాయణం. అది వదిలేయండి, ఆవిడ వదిలేయండి. ఆవిడ దగ్గర మన అక్కర్లేదు. రామాయణ విశ్వక్షం ముళ్ళపూడి రంగనాయకమ్మ దగ్గర మన అక్కర్లేదు. మల్ల అవును. రామాయణం ఉంది. అట్లాగే ఎంతమంది, ఈవెన్ రాజాజీ రామాయణం ఉంది, రామాయణది రాజగోపాలాచారి భారతం ఉంది, భాగవతం ఉంది. ఇట్లా చాలా మంది వాళ్ళకి తెలిసిన విధంగా సంస్కృతి చదివి సంస్కృతంలో అసలు వాల్మీకి రాసిన రామాయణం యొక్క ప్రతులు ఎక్కడున్నాయి? మనకు ఎవరికైనా తెలుసా? తెలీదు సార్. ఏ లైబ్రరీలో ఉన్నాయి? వాల్మీకి అప్పుడంతా తాటాకుల మీద కదా రాసింది, గంటలతో. అవును, తాళపత్రం. అయ్యా, తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయి? తెలియదు. ఎవరికి తెలియదు. ఎవరో దాన్ని ఎక్కడో మార్చి కాగితాల మీద తీసుకొచ్చి పెట్టి ఇది వాల్మీకి రామాయణాన్ని మేము కాపీ చేసాం, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మక్కి మక్కి అందుకని ఇదే వాల్మీకి రామాయణం అంటే మనం అన్నమయ్య రాసిన ఈ మధ్య కాలంలో మనకు తెలిసిన సందర్భంలో అన్నమయ్య అంటే ఈ ఈ జీవితాల్లో బతికున్న ఆయన, ఆయన రాసిన తాళపత్రాలే అప్పటికే ఆయన తాళపత్రాల మీద రాశాడు. అయ్యే కనపడలేదు, అయ్యే పోయినాయి. తర్వాత ఏదో కొన్ని వాళ్ళు ఆ మంటల నుంచి తీగలిని తీసి మళ్ళీ ఇప్పుడు ఈ తాటాకులు అయితే ఇట్లా అవుతున్నాయని చెప్పి రాగి పత్రాల మీద రాశారు. అవేవో తిరుపతిలో ఎక్కడో కొన్ని కొన్ని అయితే బహుశా మనకు దొరకవచ్చు లైబ్రరీస్ లో మెయిన్లీ వాటిలో. అయితే ఇంతకు ముందు లండన్ లో ఉండేవి అంట సార్ వాల్మీకి రాసినవి. ఆ, ఆ తర్వాత కోల్కతా లైబ్రరీ తీసుకొచ్చాక అది మిస్ అయిపోయినాయి అంట. అంటే ఇప్పుడు ఏదైనా మనకు ఆధారం వాల్మీకి రామాయణం అనేదాన్ని మనం ఒరిజినల్ గా ఏంటి ఫామ్, ఏ ఫామ్ లో ఉందనేది మనకు తెలియదు. అంతే కదా. అవును సార్. మనం అది అందుకనే వాళ్ళు ఎంతసేపు ఆధారితమైన వాల్మీకి రామాయణం ఆధారంగా మేము రాసామనో తీసామనో చెబుతారు వాళ్ళు. అందుకని ఇప్పుడైతే కొత్త సినిమా వస్తుంది మహాభారత్, కురుక్షేత్ర ఏవో వస్తున్నాయి కదా, పెద్ద బడ్జెట్లో వస్తున్నాయి. వాడు కూడా బేస్డ్ ఆన్ వేదవ్యాస మహర్షి వేదవ్యాస మహాభారత. ఈ కౌన్ బనేగా కరోడ్పతిలో కానీ మనం నాగార్జున కనెక్ట్ చేసిన ఏంటది, మన తెలుగులో కూడా వచ్చింది కదా కౌన్ బనేగా కరోడ్పతి, ఉమ్. నాగార్జున చేశాడు కదా. మీలో ఎవరు కోటేశారు సార్? ఎవరు కోటేశారు? మీలో కోటేశ్వర కోటి ఎవరు కోటేశు. దాంట్లో కూడా ఆయన వచ్చినప్పుడు వాళ్ళు సినిమాటిక్ కోసం అని చెప్పి హిస్టరీని కూడా కొన్ని మార్పులు చేస్తారు సినిమా కోసం. అట్లాగే ఈ గ్రంథాలని కూడా కొన్ని మార్పులు వాళ్ళ సినిమాకు సూట్ అయ్యేట్టుగా కొన్ని మార్పులు చేసుకుంటారు. అది మన సినిమా చూసి దీన్ని మనం నిజం అనుకుని వెళ్ళిపోతాం చాలా వరకు. ఇప్పుడు మనం రామాయణం భారతం అంటే మనం ఏం చేసాం, మనకి ఇవన్నీ సక్సెస్ అయినట్టు మన ఒక రామాయణం వచ్చింది కదా, ఆ, అది మా ఎవరు ప్రవాస వాళ్ళ అది మొల్ల ఫెయిల్ రామాయణం. అయిపోయింది సినిమా. మొల్ల రామాయణం. మల్ల రామాయణం కాదు, సినిమా వచ్చింది అది ఫెయిల్ అయిపోయింది. సినిమా సక్సెస్ అవ్వాల, హిందీలో వచ్చింది.
రామాయణం గురించి వచ్చి ఆ, ఆ, అంటే మనకి రాముడు అంటే ఆభరణాలు కిరీటం అంత అందంగా కనబడుతుంది. అక్కడ వచ్చి వాళ్ళు ఆ ట్రైబల్ ఇదిలో తీశాడు మొత్తం. ఆ సినిమా పేరు ఏదో. ప్రభాస్ హీరోగానా సార్? ఆది ఉమ్, పురుష్. ఆది పురుష్. అది ఫెయిల్ అయిపోయింది. మరి అది రామాయణం ఏమో. అది ఎందుకు ఫెయిల్ అయిందని అడుగుతున్నారా? ఉమ్. తీయాల్సిన విధంగా ఆ, తీయకుండా భయానకంగా తీసుంటారు సార్. అది రామాయణం బేసే కదా. రామాయణం బేసి అది ఎందుకు సక్సెస్ అవ్వలేదు? ఇప్పుడు అన్ని వాల్మీకి రామాయణం ఇప్పుడు రామాయణం అంటే ఆ, అది ఓకే ఇప్పుడు అంటున్నాం కదా. ఇది మనం సీతారామ కళ్యాణం సక్సెస్ తీసుకోలేదు. అయింది. అన్ని రామాయణం మీద మన ఎన్టీ వాస్- రామారావు గారు గ్రాఫిక్స్ వాస్తవాలకి ఫెయిల్ అయినాయి సార్. వాస్తవాలకి దగ్గరకు ఉండాలి కదా సార్. వాస్తవాలకి దగ్గరకు ఉండాలి కదా. వాస్తవానికి దగ్గరగా ఉండాలంటే మన వాస్తవాలకి కన్వీనియంట్ దగ్గర ఉండేట్టు ఉంటాం. మార్చుకుంటాం మనం. ఇప్పుడు ఎన్ని సార్? జనాలకి నచ్చేటట్టు అలా అందించారు, కానీ గ్రాఫిక్స్ ఫెయిల్ అయింది సార్. అదేదో రోబో నడిచినట్టు ఆ ప్రభాస్ రావటం. ఎంత ఉమ్. పెద్ద ఆకారాలు అలాగ పెట్టి అబ్నార్మల్ గా ఉండింది కదా సార్. మామూలుగా ఆ దేవుడిలాగా కనిపిస్తా ఉంటే దండాలు పెట్టుకునేటట్టు చూస్తారు కానీ ఇప్పుడు మనం అట్లాగా ఎన్టీఆర్ రామాయణం ఇది అలా ఒక పిక్చర్ ని ఎప్పటి నుంచో మనసులో అలా నోటెడ్ చేసేసుకున్నాం. ఇంత ప్రేక్షకులు తీసుకోలేకపోయి ఉంటారు మనసుకి. అది ఏంటా రాక్షసుడు అయిపోయిందని. పాత్రకైతే అంత పెద్ద బాడీస్ ఓకే గాని యాక్సెప్ట్ చేయలేకపోయారు జనాలు. ఎస్. అట్లాగే మనం అందరం ఈ ఈ వేదాల్లో నుంచి చరిత్రలో నుంచి వచ్చిన ఈ ముక్కలు చెక్కలు పట్టుకుని ఉన్నామే కానీ అసలు మనకు తెలియదు. అదే ఇక్కడ క్వశ్చన్ అనమాట. మనము ఈ వదిలేసినవి ఇప్పుడు తిరుపతిలో గోడల మీద చాలా రాసి ఉంటాయి, చూసారు ఎప్పుడన్నా? రాసుంటాయి సార్. తమిళ్లో రాసి ఉంటాయి, కొన్ని తెలుగులో ఉంటాయి. ఆ తమిళ్లో తెలుగు ఉంటాయి. మనకు అర్థం కాదు. అదేంటో ఆ తెలుగు కూడా కొన్ని అసలు ఆ తెలుగు అర్థం కాదు మనకి. గ్రాంధిక తెలుగులా ఉంటాయి. అసలు అక్షరాలు కూడా అర్థం కావు మనకి. ఆ తెలుగు పదాలు అసలు ఏది చదివితే అర్థం అర్థం కాదు. తాలూకు తమిళ మాట అర్థం కాదు, తెలుగు అర్థం కాదు. ఏ ఏదో అర్థం కాదు. రాసి ఉంటాయి, దానికి కాయిన్స్ గుచ్చుతా ఉంటారు. ఎప్పుడో 400-500 సంవత్సరాల కింద రాసినవి. అక్కడ గుడి కట్టినప్పుడు ఆ, ఆనంద ఆనంద నిలయం కట్టినప్పుడు రాసినవి. మరి బయట గోడల మీద ఉండవు, లోపల గోడల మీదే ఉంటాయి. అవును, లోపల క్యూలో వెళ్ళేటప్పుడే ఉంటాయి అవి. ఉంటాయి. ఇంకా అక్కడ తప్ప మనం ఇంకెక్కడ కనపడదు మాకు. ఇవన్నీ ఏంటంటే కొన్ని ఉన్న వాటిని మనకి దాన్ని దిద్ది మనకి చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేకపోయారు. అది మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించగలమా అనేది క్వశ్చన్. ఇప్పుడు అది పునరుద్ధరించి మళ్ళీ పూర్తిగా ఆ చరిత్రని మళ్ళీ మనం పూర్తిగా చదివి మళ్ళీ మనం చెప్పి మళ్ళీ మనుషుల్ని మార్చగలమా లేకపోతే ముందుకెళ్ళగలమా అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. అవి శాసనాల ప్రకారం రాశారు సార్. వాళ్ళు ఏంటి అంటే ఆ పేర్లు, ఆ దానం ఇచ్చిన వాళ్ళ పేర్లు, గోత్రనామాలు, సమర్పించిన ధనం, బంగారం అవంట గూగుల్లో కొడితే. అయ్యుండొచ్చు. ఇప్పుడు ఆ శాసనాలు కూడా అయ్యుండొచ్చు. ఆ శాసనాల్లో ఏమి రాశారు కూడా అంటే వాళ్ళు ఎవరన్నా పర్టికులర్ గా దాంట్లో రీసెర్చ్ చేసి దాన్ని ఆ పీస్ బయటికి తీసి చెబితే తప్ప మనకి కొన్ని బుక్స్ అవైలబుల్ లో ఉన్నాయండి సార్ దాని గురించి, లోపల రైటింగ్స్ గురించి. ఉంటాయి. ఉండవు, చేసి ఉంటారు, ఎవరో చేయకుండా ఉండరు. కానీ మనకి ఎంతమందికి తెలిసినవి? దాని మీద వెళ్ళి తిరుపతి వెళ్ళినప్పుడు ఎంతమంది మనం లైబ్రరీకి వెళ్ళాము? మ్యూజియం కి ఎంతమంది వెళ్ళి ఉంటాము, లైబ్రరీకి ఎంతమంది? అక్కడ దాకా ఎందుకు, లోపల ఉన్న అద్దాల మేడకి ఎంతమంది వెళ్ళారు? అద్దాల మేడ ఎంతమంది చూసారు? నేను వెళ్ళాను సార్. అదే దీపాలంకరణ దానికి అద్దాల మేడ. ఎంతమంది? నాకు ఇది చూసినప్పుడు అది కూడా చూస్తేనే ఫుల్ఫిల్ అయినట్టు ఉంటది. ఇప్పుడు ఇంతకు ముందు మా చిన్నప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు అద్దాల మండపం అనేది కంపల్సరీ. అది మల్లికార్జున స్వామిని చూడటం గాని, ఇప్పుడు అదేం లేదు. అమ్మవారిని చూసుకుంటాం, ఆ పక్కన అది చూసుకొని వచ్చేయటం. టైమేది ఆ కిందకి వెళ్ళి ఆ శివాలయం చూసే వాళ్ళు చాలా తక్కువ మంది చాలా ఉన్నారు. ఆ తక్కువ. అద్దాల పైదాకా వెళ్ళి మండపం విజయవాడ అమ్మవారిని చూసుకొని వచ్చేస్తారు. ఆ శివుడి దగ్గరికి వెళ్ళి చూసి అమ్మవారిని వచ్చేవాళ్ళు చాలా చూస్తున్నారు కానీ ఆ తక్కువ. కిందకు వచ్చే శివుడిని, ఆ మధ్యలో ఉన్న అద్దాల మండపం చూడట్లే. ఉహు. అట్లా అంటే నేనే మొన్న మనకి మొన్నటి దాకా అద్దాల మండపం తీసేశారా అన్న ఫీల్ లో ఉన్నాను. మొన్న అది రీసెంట్ వీళ్ళ మ్యారేజ్ అయినప్పుడు వెళ్తే ఓకే ఉంది, నేను చిన్నప్పుడు చూసిన అద్దాల మండపం అని చెప్పి ఫిక్స్.
అట్లా అన్నీ మనకి ఉన్నా కూడా మనం ఏం మూల విరాట్ వరకు వెళ్ళేసి మూల విరాట్ చూసి వచ్చేస్తామా? ఇప్పుడు తిరుపతి వెళ్ళి గోవిందరాజ స్వామిని చూసి ఈ బయట మన ఈయన చూసిన తర్వాత లోపలికి వెళ్ళాలని ఎంతమంది చాగంటే ఆయన చెప్పిన తర్వాత వెళ్తున్నారు కానీ అంతకుముందు అవును. డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి వచ్చేవాడు. నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన చూసేసి అక్కడి నుంచి మా కోనేరు దగ్గర అక్కడ దర్శనం చేసుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఆయన చాగంటి గారు చెప్పాక ఎక్కువ వెళ్తున్నారు సార్. ఎక్కువ వెళ్తున్నారు. లేకపోతే అసలు లేకపోతే అంతమంది ఇంతకు అక్కడికి ఎవ్వడు ముందు వెళ్ళేవాడు కాదు. క్యూ ఉండేది కాదు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళు. అవును. చాలా అది కూడా తక్కువ మంది. ఇప్పుడు క్యూలు పెరిగిపోయింది ఆయన చెప్పిన తర్వాత. ముందు ఇక్కడ దర్శనం చేసుకోవాలంట మనం కోనేరులో స్నానం చేసి ఇక్కడ దర్శనం చెప్పాక చేసుకుని అది అప్పుడు అది పెద్ద ఆయన ఏంటి చూడాలి. అంటే పొర్లు దండాలు ఉంటాయి కదా సార్, వాళ్ళకి అది కంపల్సరీ ఉంటది. అక్కడ దర్శనం ఉమ్, చేసుకొని కోనేటి స్నానం చేసి ఆ తడి బట్టలతో అక్కడికి వెళ్ళి పొర్లు దండాలు కోర్లు దండాలు. చేయాలి. ఓకే. వాళ్ళొక్కళ్ళకే అది తెలుసు గాని ఇప్పుడు చాగంటి గారు చెప్పాక అందరికీ తెలుసు. అందరికి వచ్చింది. అది పైగా వెళ్ళేటప్పుడు కిందకు వచ్చి గోవిందరాజ స్వామిని చూసి బయలుదేరాలి. గోవిందరాజ స్వామి, అలివేలు మంగమ్మని ఇవన్నీ చూసుకుంటే గానీ ఆ ట్రిప్ ఫుల్ఫిల్ అవ్వదు. అది ఇప్పుడు పూర్తి అవుతుంది. కాశ్మీర్ లో వెళ్ళినా గానీ అమ్మవారిని చూసినా పైకెళ్ళి ఆ రాక్షస అవతారంలో ఉన్న వాళ్ళని కూడా మానసాదేవిని చూసినా కానీ పైన చూడాలి. అది చూస్తేనే ఉమ్, అవుతది. ఉమ్. చూడలేకపోతే అక్కడ కింద నుంచి ఆ కొండ వైపు చూయించి ఆ డోలి వాళ్ళు గాని గుర్రాల వాళ్ళు చెప్తారు, ఇక్కడి నుంచి దండం పెట్టుకోండి అమ్మా అప్పుడే మీ యాత్ర కంప్లీట్ అవుతది అని. అలా కొన్ని కొన్ని ఉంటాయి, ఇవన్నీ ఒకదాంతో ఒకటి. కొన్ని విశ్వాసాలు, కొన్ని నమ్మకాలు, కొన్ని మందికి తెలియదు సార్. ఉమ్, తిరుపతినే చాలా మందికి తెలియదు. వెళ్ళామా స్వామి దర్శనానికి వచ్చామా అన్నట్టుంటారు. అదే మరి ముందు ఒక వరాహస్వామి కంపల్సరీగా వెళ్ళాలి. ఒక ఒక స్థలానికి వెళ్ళేటప్పుడు ఆ స్థలం గురించి చదివి ప్రాసెస్ అని తెలుసుకుని వెళ్ళి దాన్ని చూసి వచ్చేవాడు. నేను ఎన్నోసార్లు వెళ్ళిన తర్వాత ఆ మధ్య వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ పాదాల దర్శనం అవన్నీ చూసుకోవచ్చు. ఉమ్. ఆకాశగంగా మనకి అవన్నీ ఎప్పుడు సావిత్రి వెళ్ళాను, మ్యామ్ పాతాళ కూడా గంగా అవన్నీ చెప్తారు. చూసుకోవచ్చు. మనం ఫస్ట్ అలిపిరి దగ్గర నుంచి నడిచేటప్పుడు పక్కనకి గుడిలోకి కప్పలు వెళ్తే తీర్థం దగ్గర పాదాలు నుంచి ఇస్తారు, ఆ పాదుకులు దండం పెట్టుకోవచ్చు పాదుకులు మనకి. ఇంకోటి ఉంది. ఆ పైన ఎక్కడో ఒక అడవిలో పైనకి వెళ్ళి ఎక్కాలి పాదుకులకి. ఆహా, అది కాదు, సావిత్రి మ్యామ్ మొన్న చెప్పారనమాట, అది నేను చేశాను అలిపిరి స్టార్టింగ్ లో సైడ్ టెంపుల్. అది 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 కాకుండా ఇంకో వేరే ఇంకో ఊర్లాగా ఉంది అక్కడికి వెళ్ళాలి. వెళ్ళారా? వెళ్ళాం. వెళ్ళి పైదాకా ఎక్కి అక్కడ పాదాలు ఒక చిన్న మండపంలాగా ఉండి దాంట్లో పాదాలు ఉండి దానికి అక్కడ దండం ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని ఉందా, నడిచే ఉంది వెళ్ళాలా? ఉంది 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 ట్రాన్స్పోర్ట్ ఉంది. ఓకే. ట్రాన్స్పోర్ట్ ఉంది. వెళ్ళాం మేము వెళ్ళి చూసి ఇప్పుడు వచ్చాం. శ్రీశైలం వెళ్తే సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి ఉమ్, వాళ్ళ అదే కొడుకు కదా తను చెప్తాడు. లేకపోతే అక్కడ శివలింగం తాకినప్పుడు చెవిటి మల్లన్న మేము వచ్చామయ్యా అని చెప్పి చెప్పాలి. ఉమ్. ఇలాంటివన్నీ అందరికీ తెలియదు కదా. చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయి మనకి. ఎన్ని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇప్పుడు ఈ వేదాలు అని కానీ ఇవన్నీ పురాణాలు కానీ ఏవైనా పైనుంచి కిందకి వచ్చేటప్పటికి ఒకప్పుడు ఒకళ్ళు అది మనకు రాతపూర్వకంగా అప్పుడు ఉండేవి కాదు. అక్కడి నుంచి ఏం చేశారు మెల్లగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చెప్తూ ఉండేవాడు పూర్తిగా. కొంచెం 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 వచ్చేటప్పటికి ఫిల్టర్ అయిపోయినాయి. ఫిల్టర్ అయిపోయిన తర్వాత కొంతమంది ఇట్లా కాదు రాసి పెట్టాలని చెప్పి రాయటం మొదలు పెట్టారు. ఆ రాసిన దాన్నే ప్రామాణికంగా తీసుకొని మనం వెళ్తున్నాం. అది ఇప్పుడు ఫారెస్ట్ లో ఇష్టకామేశ్వరి ఆలయం ఉండేదని ఎవరికి తెలియదు. ఎక్కడ ఇప్పుడు లిమిట్ శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి ఆలయం, ఉమ్, అది వన్య వాళ్ళని మార్చేస్తారు ఆ చెంచుల్ని అని చెప్పి వాళ్ళు లిమిటెడ్ ఒక 12 ఉమ్. మెంబర్స్ ఆన్లైన్, 12 మెంబర్స్ ఆఫ్లైన్, అలాగా 24 to 25, మహా అయితే రికమెండేషన్ తో 50 మెంబర్స్, అంతకన్నా ఆ రోజుకి ఎలవ్ చేయరు. ఓ వాళ్ళ జీప్స్ లోనే వెళ్ళాలి ఫారెస్ట్ లోకి ఉమ్. అమ్మవారు. అంటే ఈ టెంపుల్ వాళ్ళు తీసుకెళ్తారా? ఆ టెంపుల్ వాళ్ళు పెట్టిన ఇదే ట్రెక్కింగ్ వ్యాన్స్, జీప్ లాగా ఉమ్. ఈ సఫారీ ఇది లాగా ఉంటాయి సార్. ఇప్పుడు మనం సఫారీలోకి వెళ్ళాలంటే కంపల్సరీ వాళ్ళ వెహికల్ లో వెళ్ళాలి అన్నట్టు అంటే బుక్ వాళ్ళకు చేసుకోవాలా ముందు అది మరి? అది ఆన్లైన్ బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్ అయితే ముందు రోజు. ఉమ్. ఆన్లైన్ కూడా ముందు రోజే చేసుకోవాలి. అది ముందు ఇస్తారు ఆన్లైన్, ఒక గంట తర్వాత ఆఫ్లైన్ ఇస్తారు. ఓకే. సో ఇవన్నీ
మనకి అనుభవం ద్వారాను ఒకరు చెబితేనే వచ్చింది. అందుకని ఆ ఫ్రాగ్మెంటెడ్ అనేది ముక్కలు ముక్కలు చెక్కలు చెక్కలుగా అక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకొని ఒక గ్రంథాన్ని మనం తయారు చేసుకొని దాని మీదకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి. సరే, దీన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి కుదురుద్దా అనే క్వశ్చన్. దీంతో ఇవాళ ఇక్కడ ఆపుదాం. నెక్స్ట్ చూద్దాం. హర్షు రెడీయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా, షేరింగ్స్ ఉన్నాయా? ఇంకేమైనా ఉందా? రికార్డింగ్ ఆపేనా? స్టాప్ చేయండి.